బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. సింహరాశి వారికి శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో అనుకున్న పనులని సకాలంలో పూర్తయ్యే సూచనలు కనిపిస్తున్నాయా అండి? సింహరాశి వారికి శ్రీ విశ్వవసునామ సంవత్సరం దృక్ సిద్ధాంత పంచాంగణితం ఆధారంగా చిలకమర్తి పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. సింహరాశి వారికి ఈ సంవత్సరం జన్మ రాశిలో కేతువు, కళత్ర స్థానములో రాహు యొక్క సంచారం. సింహరాశి వారికి ఈ సంవత్సరం అష్టమ స్థానంలో శని సంచారం. ఇంకా సింహరాశి వారికి లాభస్థానంలో బృహస్పతి సంచారం చేత సింహరాశి వారికి ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదు. సింహరాశి వారికి ఈ సంవత్సరం అష్టమ శని ప్రారంభమైంది. దాంట్లోనూ జన్మకేతు కళత్ర రాహు చేత సింహరాశి వారు కుటుంబ విషయాల్లో, ఆరోగ్య విషయాల్లో ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలి. కోర్టు విషయాలు వంటివి వాటికి కొంచెం ఆచితూచి వ్యవహరించండి. గొడవలకి దూరంగా ఉండాల్సినటువంటి సంవత్సరం. మీ ప్రమేయం లేకుండానే అనుకోని గొడవలు, చికాకులు వంటివి కలిగేటువంటి స్థితి కనపడుతుంది. ఏదైనా చెడు వార్తలు వంటివి వినేటువంటి పరిస్థితి ఈ సంవత్సరం సింహరాశి వారికి కొంచెం అధికంగా ఉన్నాయి. సింహరాశి వారికి కోపం, ఆవేశం తగ్గించుకోవాలి. కోపంతో కూడుకున్నటువంటి నిర్ణయాలకి దూరంగా ఉండాలి. ముఖ్యంగా వివాహమైనటువంటి వారికి భార్యాభర్తల మధ్య కావచ్చు, కుటుంబంలో కావచ్చు, లేనిపోని మనస్పర్ధలు, గొడవలు ఇబ్బంది పెట్టేటువంటి స్థితి ఈ సంవత్సరం కనబడుతుంది. అయినప్పటికీ గురుడు లాభస్థానంలో కొంత గురుబలం ఉండడం చేత మీ మనోబలంతో కూడా ఈ స్థితి నుంచి బయటపడేటువంటి గ్రహస్థితి కూడా సంవత్సరానికి ద్వితీయార్థంలో కొంత కనబడుతుంది. సింహరాశి నిరుద్యోగులకి, ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదు. రాజకీయ ఒత్తిళ్ళు, ఉద్యోగంలో లేనిపోని సమస్యలు, ఇబ్బందులు అధికంగా ఉంటాయి. కోపాన్ని, ఆవేశాన్ని ఈ సంవత్సరం మీరు నియంత్రించుకోవాలి ఉద్యోగస్తులు. సింహరాశి వ్యాపారస్తులకి ఈ సంవత్సరం వ్యాపారపరంగా మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. వ్యాపారంలో ఆశించిన స్థాయి ధనలాభం ఉండదు. సింహరాశి విద్యార్థులకి ఈ సంవత్సరం కొంచెం కష్టపడాల్సినటువంటి సంవత్సరం, మధ్యస్థ ఫలితాలతో కూడుకున్న సంవత్సరం. ఆరోగ్య విషయాల్లో కూడా విద్యార్థులు జాగ్రత్త వహించాలి. ఇక సింహరాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి, వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి మధ్యస్థ ఫలితాలు మాత్రమే ఉన్నాయి. మొత్తం మీద సింహరాశి వారికి సంవత్సరం జన్మకేతు, అష్టమ శని ప్రభావం చేత జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి. గురుబలం ఉన్నప్పటికీ కళత్ర రాహు ప్రభావం, ఈ శని ప్రభావం చేత అనుకున్న పనులు ఆలస్యం అవడం, ఏ పని మొదలుపెట్టినా మొదలయ్యేటట్టు ముందుకు వెళ్తుంది, కానీ ఏదో కోణంలో అది ఆలస్యం అయ్యేటువంటి స్థితి ఉంటుంది. శత్రువర్గం వల్ల ఇబ్బందులు కూడా కొంత కలుగుతాయి. అందువల్ల మీ యొక్క పనుల్లో జాగ్రత్తగా వ్యవహరించి ముందుకు వెళ్ళమని సూచిస్తూ, సింహరాశి వారి ఈ సంవత్సరం మరింత శుభ ఫలితాలు మీరు పొందాలి అనుకుంటే దుర్గాదేవిని, సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి, విఘ్నేశ్వరుణ్ణి పూజించాలి. ఆదివారం రోజు సూర్యాష్టకం వంటివి పఠించుకోవాలి. నవగ్రహ పీడహార స్తోత్రాన్ని పఠించాలి ఆదివారం. అలాగే శనివారం రోజు శనికి తైలాభిషేకం వంటివి చేసుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు పొందుతారు. For more videos like this, subscribe Big TV channel.